అందరికీ ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామండి. మా అమ్మమ్మ గారిని అయితే చూడడానికి వెళ్ళాము. మేమైతే ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళామండి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే చాలా బాగుంటుంది. ఊరు వచ్చేసి ఈస్ట్ గోదావరి జగన్పేట దగ్గర అండి. ఇక్కడైతే పెద్ద హై స్కూల్, బోర్డు స్కూల్ అయితే ఉంటుంది. ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు అయితే ఉంటుందండి. చుట్టూ వాతావరణం చాలా బాగుంటుంది. వేప చెట్లు, అలాగే మందార చెట్లు, చల్లని గాలి, చాలా సూపర్గా ఉంటుందండి ప్లేస్ అయితే. మా అమ్మమ్మ వాళ్ళకైతే మామిడికాయ చెట్టు ఉందండి. ఇప్పుడైతే మేమైతే మామిడికాయలు అయితే కోసుకుంటున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, కాయలు అయితే చాలా పైకి ఉన్నాయి, అందట్లేదని నేనైతే ఇప్పుడు గోడెక్కి అయితే కోసుకుంటున్నాను. ఇవి వచ్చేసి పచ్చడి కాయలండి. నేనైతే ఇప్పుడు కోసుకుంటున్నానండి. ఎవరు ఇక్కడైతే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి, అలా ఉంది ఇలా ఉంది దయచేసి పెట్టకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. నేనైతే ఒక 10 కాయలు కోసుకున్నానండి. ఇంటికి తీసుకెళ్ళగానే చెక్కేసి ఉప్పులో అయితే వేసానండి. 3 days ఉంచిన తర్వాత, ఎండలో వేసిన తర్వాత అయితే మనమైతే కారం కలుపుకొని తాలింపు అయితే పెట్టుకోవచ్చు కదా ఫ్రెండ్స్. నిజంగా కాయలు అయితే చాలా బాగున్నాయండి, సూపర్గా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఊరైతే చాలా బాగుంటుందండి. మేమైతే చాలా రోజులకు వెళ్ళాము. ఇగో చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇగోండి ఈ కాయలు అయితే కోసుకున్నాను. ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్, చుట్టూ వాతావరణం అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ హై స్కూల్ దగ్గర అయితే గ్రౌండ్ ఫ్రెండ్స్, అదంతా గ్రౌండ్ అండి. పిల్లలు అయితే ఆటలు ఆడుకుంటారు, క్రికెట్, వాలీబాల్ అలాంటివి అయితే ఆడుకుంటారండి. చుట్టూ వాతావరణం అయితే చాలా బాగుంటుంది. మేము కూడా చిన్నప్పుడు అయితే ఆడుకునే వాళ్ళమండి. కోడి చూసారా ఎంత చల్లని ప్లేస్లో ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.